నీ మనస్సు బాగుండాలి. మనస్సు ఎప్పుడైతే బాగుంటుందో మాట కూడా బాగుంటుంది. మాట కూడా పవిత్రంగా ఉండాలి. నీ నోటితో వీలున్నంత వరకు ఇతరులకు మేలు కోరుకో. అందరూ బాగుండాలనుకో. పక్కవాడి కొంప కూలిపోవడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ అహంకరిషి అంటే నీ కొంప కూలుతుంది. ఇతరులకు ఎప్పుడూ అపకారం కోరుకోకూడదు, పొరపాట్లు కూడా. ఎంత ద్వేషం ఉన్నాట పెద్దలను గౌరవించమన్నారు. పరులకు నువ్వేం కోరుకుంటే నీకు వస్తుందండి. మా నాన్నగారు ఎప్పుడు ఒకటే చెప్పేవారు చిన్నప్పుడు, ఎవరి మీద కోపం వస్తే నీ కొంప కూలిపోవాలనుకో, నువ్వు కోటీశ్వరుడు అయిపోదువు కాక నీ ఇల్లు బంగారం కానని తిట్టు. అది ఎంత మంచి తిట్టండి. నిజంగా అలాగే తిట్టేవారు ఆయన. నీ ఇల్లు బంగారం కాను అంటే అది మంచి తిట్టు, కొంప కూలిపోమనేవారు కాదు. ఎప్పుడైతే నీ ఇల్లు బంగారం కాను అని ఇతరులను దీవిస్తామో నిజంగా మన ఇంట్లోకి బంగారం వచ్చి పడుతుంది. ఇతరులకు నువ్వు ఏది కోరుకుంటే భగవంతుడు నీకు అది ఇస్తాట. ఇతరులు నీ బాటలో ముళ్ళు పరిస్తే నువ్వు పువ్వులు వెయ్యి, నీ పువ్వులకి బదులుగా నీకు పువ్వులు వస్తాయి. వాడు ముళ్ళు వేసాడు కాబట్టి త్రిశూలాలు వస్తాయి. వాకోహై తిరసూల్ అంటాడు హిందీలో కబీర్ దాస్ గారు. కాబట్టి ఎప్పుడు ఇతరులకు మేలే కోరుకో. నీ నోట్లో పంచదార పోయాను, పాపం వస్తే నీ నోట్లో విషం కొట్ట, ఫినాయిల్ కొట్ట అని తిట్టకండి. నీ నోట్లో పంచదార కొట్ట. ఇంకా బాగా కోపం వస్తే ఒక ఆవిడ మాత్రం తిట్టేది, ఒక ముసలావిడ ఉండేది. ఆవిడకి ఎప్పుడు కోపం రాదు. బాగా కోపం వస్తే ఏమో తిట్టేదో తెలుసా? ఓరి నీ పెళ్ళాం మొగుడు అనేది. ఎంత బంగారం లాంటి తిట్టో, ఎవరి పెళ్ళానికి వాడే మొగుడు కదా. ఆ తిట్టు ఎక్కువ ఉంచండి. ఓరి నీ పెళ్ళాం మొగుడు అనేది ఎట్టి పరిస్థితుల్లో అసభ్య పదం వాడేది కాదు. ఆ మహాత్ముల్ని ఆదర్శంగా తీసుకోవాలి. కోపం వచ్చినా సరే రామస్మరణతో తిట్టాలన్నమాట. అనుక్షణం భగవన్నామస్మరణ పూర్వకంగా మనస్సును అట్టే పెట్టాలి. నోరు అలా ఉండాలి. శరీరంతో కూడా మంచి పనులు చెయ్యాలి. అది నిజమైన తీర్థయాత్ర.